హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇందులో ఏ జాబ్స్ పడినా మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా లాగిన్. ఇదైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న పర్సన్కి మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కొడితే మనకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉందిగా, న్యూ యూజర్ రిజిస్టర్ నౌ, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా రావడం జరుగుతుంది. బేసిక్ డీటెయిల్స్, డూ యూ హ్యావ్ ఆధార్ అని అడుగుతుంది. ఆధార్ కార్డు అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఎస్ అని పెట్టేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. వెరిఫై ఆధార్ నెంబర్ దగ్గర కూడా ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ నేమ్, ఇక్కడ నేమ్ వచ్చేసి మీ 10th సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయండి. వెరిఫై నేమ్ దగ్గర కూడా సేమ్ మీ పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఫాదర్ నేమ్ దగ్గర ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. వెరిఫై ఫాదర్ నేమ్ దగ్గర కూడా మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. యాజ్ పర్ 10th, మీ 10th క్లాస్లో ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ అయినా మదర్ నేమ్ అయినా డేట్ ఆఫ్ బర్త్ అయినా ఏదైనా మీ 10th క్లాస్లో ఉన్నట్టు ఎంటర్ చేయండి. ఇక్కడ మదర్ నేమ్ దగ్గర మదర్ నేమ్ ఎంటర్ చేయండి. వెరిఫై మదర్ నేమ్ దగ్గర కూడా మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అండ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్, 10th క్లాస్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకి మీరు 10th ఏ బోర్డు, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు కూడా సేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రూల్ నెంబర్, మీ 10th హాల్ టికెట్ నెంబర్ ఏది ఉంటుందో అది ఎంటర్ చేయండి. వెరిఫై రూల్ నెంబర్ దగ్గర కూడా 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయినారో ఆ ఇయర్, 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయినారో ఆ ఇయర్ మెన్షన్ చేయండి. వెరిఫై ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా సేమ్, పైన ఏది పెట్టారో అదే పెట్టండి. జెండర్ వచ్చేసి మీ జెండర్ ఏదైతే అది పెట్టండి. వెరిఫై జెండర్లో కూడా సేమ్ ఏదైతే అది పెట్టండి. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇది వచ్చేసి మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 10th, ఇంటరా, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, ఏదైతే అది పెట్టండి. ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. వెరిఫై మొబైల్ నెంబర్ దగ్గర కూడా మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. వెరిఫై మెయిల్ ఐడి దగ్గర మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ మెయిల్ ఐడి దగ్గర కూడా మీ మెయిల్ ఐడి ఇవ్వండి. మెయిల్ ఐడి అయితే కరెక్ట్ చూసుకోండి, మొబైల్ నెంబర్ కూడా చూసుకోండి. అన్ని డీటెయిల్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి మీరు ఏ స్టేట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చూసుకున్న తర్వాత, అన్ని కరెక్ట్ ఉన్న తర్వాత మీకు సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేసినామంటే మీకు సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇది మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ మీ మెయిల్ ఐడికి, ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏది ఇచ్చిండ్రో ఆ మెయిల్ ఐడికి యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్ మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్కి వెళ్ళేసి మనం మెయిన్ డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఇక్కడ యూజర్ నేమ్, మీకు పాస్వర్డ్ ఏది వచ్చిందో అది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేసి మీకు ఇలా రావడం జరుగుతుంది. ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. మీ ఓల్డ్ పాస్వర్డ్ మీకు మెయిల్ ఐడికి ఏది వచ్చిందో అది ఎంటర్ చేయండి. న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నార్మల్ మొబైల్ నెంబరు, పేరు పెడితే క్రియేట్ అవ్వదు. ఎగ్జాంపుల్గా అయితే చెప్తున్నాం, ఏదన్నా నేము అండ్ ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ అండ్ ఏదన్నా నెంబర్ అలా పెడితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీకు న్యూ పాస్వర్డ్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ డాష్ బోర్డ్కి వచ్చేసి ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏది మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్, ఆ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేసినామంటే మీకు ఇలా రావడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు మనం రిజిస్ట్రేషన్లో అప్లై చేసినాం కదా డీటెయిల్స్ అన్ని, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ షో చేయడం జరుగుతుంది. డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చూసుకోండి. అన్ని కరెక్ట్ ఉన్నాయంటే ఓకే. ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ క్లిక్ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోండి. అన్ని కరెక్ట్ ఉన్నాయంటే మనకి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసినామంటే మీకు ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కేటగిరీ, మీ కేటగిరీ ఏది, జనరల్ అయితే జనరల్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మీ 10th సర్టిఫికేట్లు ఉండడం జరుగుతుంది. మోల్స్, పుట్టుమచ్చలు, అది ఎంటర్ చేయండి. ఇక్కడ ఇది వచ్చేసి ఆర్యుఏ పర్సనల్ విత్ డిజబిలిటీ పర్సన్ అయితే ఇది ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. టైప్ ఆఫ్ డిజబిలిటీ అడుగుతుంది మీరు డిజబిలిటీ పర్సన్ అయితే. ఇక్కడ డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి ఒకవేళ డిజబిలిటీ పర్సన్స్ అయితే. ఇక్కడ మీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయండి.
ఇక్కడ మీ స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. మీ పిన్ కోడ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు పైన టైప్ చేసిన అడ్రస్ సేమ్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. లేదు పర్మనెంట్ వేరు ప్రజెంట్ వేరు అనుకుంటే నో అని పెట్టేసి సేమ్ మీ ప్రజెంట్ అడ్రస్ ఇప్పుడు ఎక్కడ ఉంటుందో ఆ అడ్రస్ ఎంటర్ అయ్యండి. ఇక్కడ స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, అదే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ అని ఉందిగా, డిక్లరేషన్ చూసుకొని ఒకసారి ఆ అగ్రి ఉందిగా, అగ్రి పైన క్లిక్ చేయండి. అగ్రి పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అండ్ ఫైనల్ సబ్మిట్ అని ఇవ్వడం జరిగింది. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ పైన క్లిక్ చేసి మీరు ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని డీటెయిల్స్ కరెక్టే ఉన్నాయా చెక్ చేసుకోండి. అన్ని కరెక్ట్ ఉన్నాయంటే మీకు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసినామంటే మీకు ఫైనల్ సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇంతే. మనకి ఇంకా ఎస్ఎస్సిలో ఏ జాబ్స్ ఇవన్నీ మనం డైరెక్ట్ లాగిన్ చేసుకొని డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.